నమస్తే సార్, నా పేరు దీపిక, హిందుస్థాన్ టైమ్స్ నుంచి వచ్చాను సార్. నేను అడగదలుచుకోవాల్సిన 2 ప్రశ్నలు సార్. ఒకటేమో, మీరు భువనగిరి నల్గొండ క్యాంపెయిన్ ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ ఉన్నప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓట్స్ అన్ని, అంటే బీఆర్ఎస్కి ఉన్న ఓట్స్ అన్ని కాంగ్రెస్ వైపు వెళ్తున్నాయని వింటున్నాం సార్. దాని గురించి మీ అభిప్రాయం ఒకటి. రెండో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ అడిగితే, మీరు ఈ ఇచ్చిన హామీలు, గ్యారంటీస్ అన్ని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 4 నెలలు అయింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీకు గురించి తెలుసు. ఇది అయిన తర్వాత మేము సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవి అడిగాము, అవి వచ్చాక గ్యారంటీస్ అవి నెరవేరుస్తున్నాం అంటున్నారు. దాని గురించి మీరు మీ అభిప్రాయం తెలియజేయండి. రెండో ప్రశ్నకి మొదటి సమాధానం చెప్తానమ్మా. రెండో ప్రశ్నకి మొదటి సమాధానం, రేవంత్ రెడ్డి మాటల్లో మరొకసారి మోసం కనబడుతుంది తప్ప ఇంకొకటి లేదు. లేదా ఇమ్మెచ్యూరిటీ అనుకోవాలి, అజ్ఞానమా మూర్ఖత్వమా అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు హామీలు ఇచ్చినాడు కేంద్రం నుంచి తెస్తామని కానీ, మాకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదనే మాట కానీ చెప్పలే. ఒక పార్టీ హామీ ఇచ్చేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఆలోచన చేసి ఇవ్వాలి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందనేది బహిరంగంగా ఉండే విషయం. ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రజలు పబ్లిక్లోనే ఉంటుంది, పబ్లిక్ డాక్యుమెంట్. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అనేది పబ్లిక్ డాక్యుమెంటే, స్పష్టంగా మీకు దాంట్లో దొరుకుతుంది. పైగా వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ఉన్నాడు, ప్రతిసారి చర్చ చేసిన బడ్జెట్ పైన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో తెలిసే హామీలు ఇవ్వాలి. అది తెలియకుండా ఇచ్చినాము అనన్నా, తెలిసి అధికారంగా ఇచ్చినామన్నా అది మోసమే, చీటింగ్ కేసు పెట్టవచ్చు ఆ పార్టీ పైన. తెలిసి ఇచ్చి ఉంటే డెఫినెట్గా. తెలియకపోతే నువ్వు ఎన్నికలకే రావద్దు, ప్రజలకు హామీ ఇవ్వకూడదు. రెండు కూడా బాధ్యతారాహిత్యమైనవి, నేరపూరితమైన వ్యాఖ్యలు తప్ప ముఖ్యమంత్రి చేసినవి అవి నిజమైనవి కావు. అబద్ధపు మాటలు, మోసం చేసే మాటలు తప్ప ఇంకోటి కావు. ఓట్లకు సంబంధించి మీరు ఏదైతే అన్నారో, నేను 2 జిల్లాలకి 2 నియోజకవర్గం నేను ఇన్ఛార్జ్ నేను కాదమ్మా, నేను బాధ్యత తీసుకున్న మాట వాస్తవం. కానీ మేము ఇన్ఛార్జీలు ఎవరిని వేయలేదు ఎక్కడ కూడా, ఏ నియోజకవర్గానికి కూడా. మా పార్టీ తప్పకుండా ఉమ్మడి జిల్లాలో నేను బాధ్యుడిగా ఉన్నా, 10 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నా. అంతకుముందు కూడా ఆ జిల్లాలో పార్టీ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా నేను బాధ్యతలో ఉన్నా, అందులో సందేహం లేదు. గతంలో కంటే ఈసారి మాకు ఓట్లు పెరుగుతున్నాయి. గతంలో మాకు వచ్చిన ఓట్ల కంటే ఈసారి డెఫినెట్గా పెరుగుతున్నాయి. మా దాంట్లో నుంచి మీరు అన్నట్టు కొద్దిమంది లీడర్లను, జానారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా, గంత సీనియరు, నేను పెద్ద మనిషిని అని చెప్పుకునే జానారెడ్డి గారు కూడా కొంత స్థాయి తగ్గి, మా నాయకులు ఇళ్లకు స్వయంగా వెళ్ళి, చెప్పకుండా వాళ్ళ అనుమతి కూడా లేకుండా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళని పార్టీ మార్పించే ప్రయత్నం, కండవ పట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వాళ్ళ ఓటమి భయం అనేది వాళ్ళకి పట్టుకుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. దాంతోనే మా పార్టీ నాయకులను ఒకవైపు మునుగోడు కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇతర అసెంబ్లీలలో ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో కూడా రకరకాలుగా భయపెట్టించి, ఏంది మీకు బిల్స్ రావాలి, మీ బిల్స్ వెయ్యం, గ్రామ పంచాయతీలో చేసిన పనులు కావచ్చు, ఇతర చోట్ల చేసిన పనులకు ప్రభుత్వం కంటిన్యూస్ కార్యక్రమం కాబట్టి పాపం వర్క్ చేసినారు. వాళ్ళకు మీకు బిల్లులు ఇవ్వం, మా పార్టీలో చేరితే తప్ప అని చెప్పి భయపెట్టేయడం, లేదా పోలీసులు వినియోగించి కొన్ని చోట్ల డైరెక్ట్గా పోలీస్ అధికారులు పిలిపించి, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవండి లేకపోతే మేము కేసు పెడతాం, మీ జానారెడ్డి రఘురెడ్డిని కలవండి లేకపోతే కేసు పెడతాం, మీరు రాజగోపాల్ని కలవండి లేకపోతే కేసు పెడతాం, మీరు వెంకటరెడ్డి దగ్గర పోయి వాళ్ళ పిఏతో నాకు ఫోన్ చేయించండి లేకపోతే కేసు పెట్టి జైలు పంపుతాం. ఈ రకంగా పోలీస్ కేసులతోని బిల్లులు ఆపుతున్న పద్ధతులు భయపెట్టించి కొద్దిమంది నాయకులు తీసుకుంటారు తప్ప ప్రజలు వేలాదిగా మా వైపు కదులుతున్నారు. తప్పకుండా గతంలో వచ్చిన కంటే మాకే మెజారిటీ వస్తుందన్నమాట డెఫినెట్గా. లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు నిన్న శామ్ పిట్రోడా అని కాంగ్రెస్ లీడర్ శామ్ పిట్రోడా, మన దక్షిణ భారత్ వాళ్ళందరం మనం ఆఫ్రికన్స్ లాగా ఉంటాము అని కమెంట్ చేశారు. దాని మీద మీరు ఏం చెప్పదలుచు? అంటే వాస్తవానికి నేను కొంచెం పెద్దగా అవి పట్టించుకోవాల్సిన మాటలు కాదు, కానీ బీజేపీ పెద్దగా తెచ్చింది. కానీ వీళ్ళకు ఒక దశలో వయసు అయిపోయిన తర్వాత బహుశా కొంత మతిస్థిమితం చెప్పి మాట్లాడుతుండొచ్చు. దాన్ని సినిసిజం అనేది కూడా అంటుంటారు, కొంచెం నాకు ఆ వర్డ్స్ సరిగా రావు. కానీ ఇది మేధావులు అనుకున్న వాళ్ళు ఒక దశ దాటినాక పిచ్చి వాళ్ళు అవుతారమ్మా. ఇది సహజంగా మనకు కనపడే లక్షణం. బహుశా దాంట్లో నుంచి వచ్చింది అనుకుంటా, బాధ్యత లేకుండా, బాధ్యత రహితంగా, ప్రజలతో సంబంధం లేని వాళ్ళు వీళ్ళు. నిత్యం ప్రజల్లో ఉంటే ఎటువంటి పిచ్చి మాటలు రావు. ఆ విషయాన్ని ఇంకొకరికి కూడా చెప్పొచ్చు అమ్మా. ఆ విషయాన్ని నన్ను మిమ్మల్ని చెప్పమంటే, కొంత దక్షిణ భారతదేశానికి ఆఫ్రికన్లకి పోలికలు ఉంటాయి అనడంలో తప్పు లేదు, దాని మీద తప్పు పెట్టి పని లేదు. కానీ వేరే రకంగా చెప్పడం, ఒకే మాటను అవమానించేటట్టు చెప్పొచ్చు, వాళ్ళు ఆహ్వానించేటట్టు చెప్పొచ్చు. అది చెప్పే విధానంలో ఉంటుంది. సరే, ఆయన ఏదో ఆస్తుల గురించి కూడా ఆ మధ్య ఏదో మాట్లాడినాడని, వాస్తవానికి
మనం మాట్లాడుకోవడానికి నాకు ఉన్నది ఒకటి మాట్లాడడం అలవాటు. ఒకప్పుడైతే మోడీకి షాంపిట్టోడ గురించి పట్టించుకున్నట్టోడా, ఇవాళ రాజకీయంగా అవసరం ఉంది ఉపయోగపడుతుంది అని చెప్పి వాడుకొని ఇంత పెద్దగా రాహుల్ కంటే పెద్దగా చేసి మాట్లాడుతున్నాడు. కానీ ఈ చిల్లరై పెద్ద మాకు పట్టించుకోమా, వాళ్ళు ఎవరు, వాళ్ళ ప్రజలతో సంబంధం లేని మనుషులు వాళ్ళు.